నమస్తే. తెలంగాణ నేత్రం టీవీకి స్వాగతం. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి ఆరోపించారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కొరతతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను నాకెంత వాటా ఇస్తావు అనడం ఒక పేపర్ టీవీ ఛానల్లో చూశానని, యూరియా కొరత తీర్చాల్సిన ఎమ్మెల్యే ఈ విధంగా నాకేంటి అనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రైతు చనిపోయిన నాకు అనవసరం, నాకు కావలసిన వాటా నాకు ఇవ్వాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రామగుండంలో అరాచక పాలన సాగుతోందని, ఇసుక మట్టి బూడిద దందాలు నడుస్తున్నాయని, అడ్డు చెప్పిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ప్లాంట్ ప్రారంభం నుండి అమోనియా లీకేజీతో స్థానిక గ్రామాల ప్రజలు వాంతులు విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారని, గత 25 రోజులుగా మరమ్మతులు చేపడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే వెంటనే అక్కడికి వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరమ్మతులు తొందరగా పూర్తి చేసేలా చూడాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్, కోఆప్షన్ మెంబర్ తస్లిం భాను, జాహిద్ పాషా, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌళి, మడిశెట్టి రవీందర్, కొండ సురేష్, అన్ముల కళావతి, పరుష స్వాతి, పొన్నం రాజన్న, బోట్ల పోషం, అల్లి గణేష్, కడమండ్ల శ్రీహరి, పొన్నం రాజయ్య, నడిపల్లి సాయి, ఉదయ్, ఎండి అందరుద్దీన్, దువాసి, కార్తీక్, ప్రదీప్, గొర్రె నర్సింగ్, గొర్రె శంకర్, యువరాజ్, నేత శ్రీకర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, ప్రతినిధులందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా మాజీ కార్పొరేటర్లు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ రాష్ట్రం యల్లా మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం యూరియా షార్టేజ్తో, యూరియా కొరతతో అతలాకుతలమవుతుంది. నేను ఈ ప్రెస్ మీట్ కొనసాగించే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను మీకోసం. 1 నిమిషం ఉన్న వీడియో. ఒక ప్రముఖ ఛానల్ వారు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటున్నటువంటి ఛానల్ అయినప్పటికీ వారు ప్రజా సమస్యల మీద చాలా కొట్లాడే ఛానల్, దమ్మున్న ఛానల్. ఆ ఛానల్ ఇదే యూరియా కొరత షార్టేజ్ గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మొన్న ఒక వార్త వచ్చింది. ఇది చూసినాక మనం స్టార్ట్ చేద్దాం ఈ ప్రశ్న. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా దండ నాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలిసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్ది చెప్పారు. ఈ ధోరణిని ఏమనాలి? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులేరుకోవడానికి ప్రయత్నించినట్టుగా. ఇది ఎక్కడ చూసినా కానీ, మీరు పిఎస్సిఎస్ సెంటర్లు చూడండి, లేకపోతే యూరియా సరఫరా కేంద్రాలు ఎక్కడ చూసినా కూడా అరిగోస పాలవుతున్నారు రైతులంతా. కిలోమీటర్ల కొద్ది కూడా వాళ్ళ చెప్పులు లైన్లలో పెట్టి, పాస్బుక్లు లైన్లలో పెట్టి, కొందరు మహిళలు పాపం గేట్లు దునికే ప్రయత్నంలో దెబ్బలు తాకించుకొని, కొందరు మహిళలు అయితే చంటి పాపలతో వచ్చి అక్కడనే వాళ్ళకు పాలిస్తూ, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇలా రైతాంగానికి ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏంది? పైనున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, కిందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కూడా రైతులకు సకాలంలో యూరియా అందించడంలో విఫలమైనవి. వాస్తవానికి వస్తే ఇలా మన ప్రాంతంలోనే రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వల్ల ఎరువుల ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. ఈ ఎరువుల ఫ్యాక్టరీ 2021 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి మరి 6,000 కోట్లతో స్థాపించినటువంటి ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఏటా సాంకేతిక కారణాలతోని, వివిధ టెక్నికల్ రీజన్స్ తోని అక్కడ సమస్యలు తలెత్తడము, ఏడాదికి ఒక 2-3 నెలలు అది మూతపడము, దాన్ని రిపేర్ల కొద్ది మళ్ళీ ఓపెన్ చేయడము, ఇది ఒక తతంగం నడుస్తా ఉంది. ఆది నుంచి ఇది ప్రారంభమైనప్పటి నుంచి అన్ని సమస్యలతోనే నడుస్తుంది. గతంలో ఉద్యోగాల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినాయి.
తర్వాత అమోనియా లీకేజ్ వల్ల ప్రతిసారి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, మా రామస్వామి అని ఉన్నాడు ఇక్కడ, మా కృష్ణస్వామి గారు, మా పోషం గారు ఉన్నారు, వాళ్ళ ఎలకలపల్లి గేట్ కానివ్వండి, లక్ష్మీపురం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అమోనియా లీకేజ్ వల్ల వాంతులు విరేచనలు చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇన్ని సమస్యల మధ్య ఉన్నటువంటి ఈ ఎరువుల ఫ్యాక్టరీ ఈ రోజు ఈ సంవత్సరం ఏమైంది, దాదాపు ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి మొదలుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో రైతులందరి ఎలా రెడీగా ఉన్నారు. మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి, మీకు దమ్ముంటే మిమ్మల్ని బొందబెట్టుడు మాత్రం ఖాయం. ఈ కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల విసిగి వేజారిపోయిన రైతులు మిమ్మల్ని బొందబెట్టి మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేకుండా వేయడానికి సిద్ధమైనరు. అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి ఇప్పటికైనా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.